వెల్కమ్ టు AP19 న్యూస్. మచిలీపట్నం పంచాయతీరాజ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎర్ర నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ను రాష్ట్ర పురపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి వై శ్రీలక్ష్మి ప్రారంభించారు. మచిలీపట్నంకు చెందిన తన తండ్రి ఎర్ర నాగేశ్వరరావు జ్ఞాపకార్థం 2 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో పార్కుని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పార్క్ బౌలింగ్ మిషన్ వేయచ్చు. వెనక మీద బాల్ ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములై ఆరోగ్యవంతులు కావాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర పోటీలు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీఓ ఎం వాణి తెలిపారు. అవనిగడ్డలో బుధవారం నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ఆర్టీఓ వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈరోజు అవనిగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనం ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాము. ఎమ్మెల్యే గారు ప్రెజెన్స్లో మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. సో ఈ 6 మండలాలకు సంబంధించిన టీమ్స్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా మండల్ స్థాయి, సచివాలయం స్థాయి అన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్కి వచ్చాము. సో మెయిన్ ఆబ్జెక్టివ్ మన సీఎం గారు చెప్పింది ఏంటంటే యాక్టివ్గా అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఇది ఒక మంచి ఇనిషియేటివ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే విలేజ్ స్థాయిలో ఉండే టాలెంట్ బయటికి తీసుకురావాలి అని. సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యాక్టివ్ పార్టిసిపేషన్ అందరితో జరిగింది. అందరూ ఎంపీడీఓస్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు దీని గురించి. అన్ని ప్రోగ్రామ్స్ మిగతా ఉన్నా కూడా దీని మీద కూడా చాలా ఫోకస్ పెట్టి అంతే ఇంట్రెస్ట్తో చేశారు. సో ఇప్పుడు మనం కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ చేస్తున్నాం. సో సక్సెస్ఫుల్గా ఇవి కూడా కంప్లీట్ చేసుకుంటాం. బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. పొత్తుల విషయం గురించి అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని వివరించారు. పొత్తుల సంగతి కాకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. జిల్లాల అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని పురంధరేశ్వరి అన్నారు. ఎందుకంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర ఉండే ఓటింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త నిబంధన ఇవాళ వచ్చింది. మన నిన్న మొన్న చూసినట్లయితే. కానీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏమిటంటే ఎవరు వేయించుతారు ఈ ఓట్లు? వాలంటీర్లు వేయించుతారా? వాలంటీర్లు వేయించేటట్టయితే మనందరికీ తెలుసు అది ఏ రకంగా ఉంటుందో. అది దొంగ ఓటుగా మనం ఎట్లా పరిగణించవచ్చో మనం అందరికీ తెలియనటువంటి విషయం కాదు. విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ఏమయ్యాయని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, పాలకవర్గం ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీతో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని ఆమె దుయ్యబట్టారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను వైఎస్ఆర్సీపీ తాకట్టు పెట్టిందన్నారు. బీజేపీకి తొత్తులుగా మారిన పార్టీలను తుంగలో తొక్కి రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. స్పెషల్ స్టేటస్ నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారంలోకి వచ్చినాక ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నాగం పన్నుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు.
బాలోత్సవ్ భవన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని నాశనం చేసేందుకు సిద్ధమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి దేశ ప్రజలలో ఐకమత్యాన్ని తొలగించేందుకు పన్నాగం పన్నుతున్నారని విమర్శలు చేశారు. అంటే ఈరోజు దేశ ప్రజలు తమ సమస్యల గురించి, దేశం గురించి, దేశ ఐక్యత గురించి ఆలోచించకుండా మతం గురించి, మత ఆవేశాల గురించి, ఏ మతం గొప్పది, ఏ దేవుడు గొప్పవాడు అనే చర్చలో ఈరోజు మునిగిపోతున్నారు. దాని మీద ఒకరినొకరు నిందించుకోవటం, తిట్టుకోవటంతో ఘర్షణలు మొదలై ఈరోజు పరస్పర విద్వేషాలు పెంచేదానికి, తద్వారా దేశం బలహీనపడిపోయి పరదేశీయులకు మన దేశం దేనికి పనికి రాకుండా చేయటానికి, వాళ్ళ ముందు మనం తల వంచుకునే అవమానకరంగా చేసుకోవటానికి ఈరోజు దేశం యొక్క పరువు ప్రతిష్టలనే ప్రపంచం ముందు దెబ్బతీస్తున్నటువంటి మోడీ ఈ వైఖరిని ఖండిస్తున్నాము. ఒక దేవాలయం కట్టడం, ఆ దేవాలయాన్ని ప్రారంభించడం అయోధ్య తప్పు కాదు. ఎవరైనా దేవాలయాలు కట్టుకోవచ్చు, ఈ దేశంలో ఎవరైనా పూజలు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి స్వయంగా దీనికి నాయకత్వం వహించి ఒక మతాన్ని నెత్తిన వేసుకోవటం అని అంటే, హిందూ మతంలో ఈరోజు ఉన్నటువంటి అసమానతల గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షతల గురించి, హిందూ మతంలో స్త్రీలను అణిచివేస్తున్నారు, హిందూ మతంలో దళితులను అణిచివేస్తున్నారు, బలహీన వర్గాలను తక్కువ చూస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా కేవలం ఉన్నత కులాల్లోని అగ్ర కులాల్లో ఉన్నటువంటి భూస్వాములు, పెట్టుబడులు, అదాని అంబానీ లాంటి వాళ్ళకి పెద్దపీట వేసే దానికోసం ఈరోజు ఈ మతాన్ని ఒక సాధనంగా, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటానికి ఈరోజు ఒక సాధనంగా ఈరోజు మోడీ ఈ అజెండాని టేకప్ చేశాడు. నరసరావుపేట ఎంపీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణదేవరాయలు బుధవారం నరసరావుపేటలోని తన కార్యాలయంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ రాజకీయ కార్యకలాపాలు, అభివృద్ధి పనులపై చేపట్టాల్సిన చర్యలపై ఆయన తన సన్నిహితులతో చర్చించారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిలో తనకు సహకరించిన వారందరికీ ఎంపీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రతి కార్యకర్తకు, నాయకులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కంచికచర్ల పట్టణంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపేట ఆత్కూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ వెంపరాల కోటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామంలో గతంలో ఉన్న పంచాయతీ పైప్ లైన్ పై మరో కొత్త లైన్ ఏర్పాటు చేశారని, తద్వారా ప్రజాధనం వృధా అవుతుందని ఆరోపించారు. నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి ఉంటే ఎస్సీ, బీసీ కాలనీకి మంచినీరు అందేదని ఆయన తెలిపారు. పంచాయతీ పైప్ లైన్ నడుస్తుంది. ఆ పైప్ లైన్ మీద అడుగు పైన వేసి ఈ కింద లైన్కి దీనికి లింక్ పెట్టాడు. ఏరే దీనికి దీనిచేలా ఆ సంగతి నేను చెప్పాను. కాగితం కూడా రాశానమ్మా. అది రాత్రి నువ్వు చిన్నపిల్లవి, పెద్దోళ్ళకి ఏదో ఒకటి కట్టడం అవుతారు. నువ్వు వయసులు మొన్నే వచ్చావు. ఆ బిల్లు అమ్మన్నా మల్లయ్య గారు మీరేమన్నారంటే దానికి సమాధానం 3 రోజులు చెప్తా ఉన్నారు. 3 మీటింగులో 4వ మీటింగ్ అయింది. జగ్గయ్యపేట పట్టణంలో కేసినేని చిన్ని బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడికి బహుమతిగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసినేని నెట్టం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఉద్యోగాల పేరిట వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కృష్ణలంక సిఐ దుర్గారావు మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఆన్లైన్లో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు నగదు కొల్లగొడుతున్నారని అన్నారు. కావున ఉద్యోగాల పేరిట వచ్చే ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. ఏ ఉద్యోగమైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్లైన్ జాబ్ అని అంటే అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక కంపెనీలో ఒక వ్యక్తి చేరిన తర్వాత కరోనా మూలంగా కానీ ఇంకా వేరే ఇతరత్ర కారణాల వల్ల కానీ అతను ఆఫీస్కి వెళ్ళలేనప్పుడు అతని యొక్క వివరాలు ఆ కంపెనీలో ఉంటాయి. ఆ కంపెనీ ఏదో అతనికి తెలుస్తుంది,
కాబట్టి అతను ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తాడు, ఆన్లైన్ వర్క్ చేసి వాళ్ళకి అతను చేసినటువంటి వర్క్ని ఆఫీస్కి సబ్మిట్ చేస్తూ ఉంటాడు. మంత్లీ కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఆఫీస్కి కూడా వెళ్తాడు అతను. దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. అంతేగాని ఆన్లైన్లో ఫేస్బుక్లో వాటిల్లో చూసి జాయిన్ అయ్యేది ఆన్లైన్ వర్క్ కాదు. అసలు మనం ఎవరు, మన పేరేంటి, మన వివరాలేంటి, మనం ఏం చదివాము, ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ చూసి మీరు ఒక బాండింగ్ ఏది జాబ్ ఇస్తున్నట్టుగా మీకు ఒక సర్టిఫికెట్ ఇవన్నీ ఏమీ లేకుండా ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, ఒకవేళ ఏదైనా లాస్ అయితే మీరు ఎవరిని అడగాలి, తెలియకుండా జాబ్ ఎవరు. గురజాల నియోజకవర్గంలోని గురజాల మండలం పల్లెగుంటల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఎండుమిర్చి రాశిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. బుధవారం బాధితులు అక్కడికి వెళ్లి చూసేసరికి రాశి పూర్తిగా దగ్ధమై ఉంది. దాంతో బాధితులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి నష్టం వాటిల్లిందంటూ తెలిపారు. బాధితులు గురజాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.